మేఘా, మాన్యువల్ వీళ్ళ ప్రేమాయణం 2 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీకి ఎవరికి కూడా వీళ్ళ ప్రేమాయణం గురించి తెలియదు. అయితే ఈమె వాళ్ళ ఇంటి నుంచి దూర ప్రాంతంలో చదువుకుంటుంది. అదేవిధంగా మాన్యువల్ వాళ్ళ ఫ్యామిలీతో గడుపుతూ మేఘతో లవ్లో ఫుల్గా మునిగిపోయాడు. 2 సంవత్సరాల దాకా వీళ్ళు ప్రేమాయణంలో ఉన్నారు. వీళ్ళు శృంగారంలో పాల్గొన్నారు. వీళ్ళకి ఒక పాప పుట్టింది. పాప పుట్టిన మరుక్షణం సెకండ్ కూడా ఆలోచించకుండా ఒక చిన్నారి పసిపాపను బకెట్లో ముంచేశారు. అసలు ఏంటి సంఘటన, అసలు ఏం జరిగిందో అసలు వివరాల్లోకి వెళితే ఈ సంఘటన త్రిశూర్లో జరిగింది. త్రిశూర్లో ప్రస్తుతానికి 3 పోలీసులు అయితే అరెస్టు చేశారు. పూన్కున్నం ఎమ్మెల్యే రోడ్డు కాల్వలో నవజాత శిశువు మృతదేహం లభ్యంగా అయితే అయింది. త్రిశూర్లోని వర్దాయంలోని మొంబట్టు హౌస్కి చెందిన పాప తల్లి మేఘ, వారాదయంలోని చిట్టాటుకర హౌస్కు చెందిన మాన్యువల్, అతని స్నేహితుడు వారాదయంలోని పాపానగర్ కాలనీలోని కుందుకులం హౌస్కు చెందిన అమ్మలను అరెస్టు చేశారు. పూన్కున్నం ఎమ్మెల్యే రోడ్డు సమీపంలో కాల్వలో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం సంచిలో కనిపించింది. ప్రజల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని విచారణ పూర్తి చేసి మెడికల్ కాలేజీకి మార్చుకి తరలించారు. పోలీసుల విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజ్లను స్వీకరించగా 2 యువకులు బైక్పై వచ్చి ప్లాస్టిక్ బ్యాగ్ను వదిలేసి వెళ్ళినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో త్రిశూర్లోని వరదయ్యానికి చెందిన మాన్యువల్, అతని స్నేహితుడు అమల్లను అరెస్టు చేశారు. వారిని విచారించగా నేరం వెలుగులోకి వచ్చింది. ఇరుగు పొరుగు వారు మాన్యువల్, మేఘ 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇంతలో మేఘ గర్భవతి అయింది. ఈ విషయాన్ని మేఘ కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచారు. మేఘపై గదిలో ఒంటరిగా పడుకుంది. మేఘ బెడ్రూమ్లో ప్రసవించిన విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. ప్రసవించిన వెంటనే బిడ్డను నీళ్ళలో నిన్న బకెట్లో పడేసినట్లు మేఘ చెప్పింది. ఆ తర్వాత ఉతికి బట్టలు మార్చి పాపను ప్లాస్టిక్ సంచిలో చుట్టింది. ప్రసూతి వ్యర్థాలను మరుగుదొడ్డిలో పాడేశారు. చిన్నారి మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో ఉంచినట్టు ప్రియుడికి ఫోన్ చేసి చెప్పింది. మరుసటి రోజు ఉదయం 11 గంటలకు మృతదేహాన్ని మాన్యువల్కు అప్పగించారు. మాన్యువల్ తన స్నేహితుడైన అమల్ను సహాయం కోరాడు. మృతదేహానికి అంత్యక్రియలు చేయాలనే ఉద్దేశంతో ఇద్దరు బైకుపై ఎక్కి ముండూరులోని పెట్రోల్ పంపు వద్దకు వెళ్ళి 150 రూపాయల డీజిల్ పోసుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మృతదేహాన్ని ఖననం చేసేందుకు వెనక్కి వెళ్ళారు. జనం అక్కడ నిలబడి ఉండడం చేసేది ఏమీ లేక అలా ఉండిపోయారు. ఆ తర్వాత ఇద్దరు బైకుపై పూన్కున్నం ఎమ్మెల్యే రోడ్డు కాల్వ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే బైకు ఆపి కాల్వ అంచున నడుచుకుంటూ మేఘ ఇచ్చిన ప్లాస్టిక్ కవర్ తెరిచి మృతదేహాన్ని కాల్వ నీటిలోని దించి వేగంగా వెనక్కి వెళ్ళిపోయారు. మృతదేహాన్ని కనుగొన్న తర్వాత త్రిశూర్ సిటీ పోలీస్ కమిషనర్ ఆర్ ఆదిత్య పర్యవేక్షణలో త్రిశూర్ అసిస్టెంట్ కమిషనర్ వికే రాజు అన్ని వివరాలు, వాళ్ళ వేలిముద్రలు అన్నీ మరియు స్పెషల్ బ్రాంచ్ అసిస్టెంట్ కమిషనర్ ఎంకే గోపాలకృష్ణన్ నేతృత్వంలో శాస్త్రీయ దర్యాప్తులో నిందితులను పట్టుకున్నారు. వేలిముద్రల నిపుణులు, సైంటిఫిక్ ఆఫీసర్, డాగ్ స్క్వాడ్, పోలీస్ ఫోటోగ్రాఫర్, షాడో పోలీస్ సేవలను వినియోగించారు. త్రిశూర్ సిటీ షాడో పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఆ ప్రాంతమంతా పర్యవేక్షించారు. అనుమానాస్పద వ్యక్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పురాతన మరియు శాస్త్రీయ పరిశోధన చేసి కొన్ని గంటల్లోనే దోషులను పట్టుకోవడంలో సహాయపడింది. మేఘ ఎంకామ్ గ్రాడ్యుయేట్, త్రిశూర్లోని ఓ ప్రైవేట్ ఆర్థిక సంస్థలో ఉద్యోగి. మాన్యువల్ ఒక పెయింటింగ్ కార్మికుడు. ఇలా వీళ్ళు ఎప్పటి నుంచో ప్రేమించుకునడంతో మేఘ అయితే గర్భం దాల్చింది. అయితే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏ విధంగా కూడా చెప్పలేదు. గర్భం దాల్చినప్పుడే మేఘ ఈ ప్రెగ్నెన్సీ తీసేయాలి అనుకున్నది. అయితే మాన్యువల్ రకరకాలుగా ట్రై చేశాడు. కానీ ఆమె గర్భసంచి తీసేయడానికి ఏ విధంగా కూడా సందు దొరకలేదు. అలా ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. ఏమైతే అది అయింది చూద్దాంలే అని మేఘ మాన్యువల్కి చెప్పేది. అదేవిధంగా చివరికి ఇంకా పాప పుట్టింది. చేసేదేమీ లేక ఎలా చేయాలి, మన వాళ్ళకి చెప్తే సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటాయని మేఘన ఆలోచించి ఈ దుర్మరణానికి పాల్పడింది అని చెప్పవచ్చు.